ప్రియులారా, ఆరోహణ ఆదివారపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి మరి యొక్క కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 16వ కీర్తన. యెహోవా నా మొరలు ఆలించెను. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము బోలు నా మదిల్, తన ప్రదీప్త వాక్యం కుషాహతిన్. యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్ తొదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసు నాదు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను ఎన్నడు గణం వినం ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కలావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్షమాపణ దాయిచ్చేయమని వేడుకుందాము.
ప్రభువు నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, ప్రభుని ఆరోహణము మరి యొక్క ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. గలలియ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? హల్లెలూయా. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువు మమ్మును కనికరింపుము. ప్రభువు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును
కనికరింపుము ప్రభువా మమ్మును కనికరింపుము ప్రభువా మమ్మును కనికరింపుము సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనాదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము ఏకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచనావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి గల దేవా, నీ జనితైక కుమారుడగు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమునకు ఎక్కిపోయినని నమ్ముచున్నాము. అలాగునని మేము మా హృదయములను మనస్సులను పరలోకమునకు ఎక్కించి నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచునుండు పరిపాలించునుండు ఆయనతో నిత్యము నివసించినట్లు అనుగ్రహించమని నిన్ను వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభుని ఆరోహణ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఆరోహణ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును వినయము గలవారి యొద్ద నుండి దీన మనస్సు గలవారి యొద్ద నుండి నివసించుచున్నాను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మామను కనికరింపుము. ఆరోహణ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 14వ వచనం వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమను కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 46వ వచనం నుండి 53వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనము. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 451వ కీర్తన సర్వచిత్తంబు నీదేనయ్యా అనే కీర్తన మనం కలిసి పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచు కుమారివే, సారేపై నున్న మంటినయ్యా, సరైన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచు కుమారివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపునా నీ దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవా నను కడుగుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచు కుమారివే, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా,
నిజమైన సర్వశక్తుండవే, నీ చేత పట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చుకుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంభు చెల్దు ఇహ పరమున. అధికంబుగా నన్ను ఆత్మతో ఆవరింపుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చుకుమారివే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఆరోహణ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నటువంటి ప్రియులైన కుటుంబాలకి ఆరోహణుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండరి. కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు నాయన, శక్తి కలిగిన దేవుడవు నాయన. దేవా, చరిత్రలోని ఈ భూలోకములో నాయనా ఎవ్వరూ చేయని మహత్కార్యాలు జరిగించిన క్రీస్తు ప్రభుడవు. దేవా, ఆరోహణ ఆదివారములో నీవు మాకు ఇచ్చిన వాక్యమును దీవించండి. ఆరాధిస్తున్న నీ ప్రియులైన కుటుంబాలను దీవించండి. నీ సేవకుని దీవించండి, మరుగుపరచండి. ఈ ఆరోహణ ఆదివారములో మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము ఆరోహణ ఆదివారం. ఆరోహణ ఆదివారము అనగా పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు ప్రభువును గూర్చి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. వాటిలో మరి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు క్రీస్తు ప్రభు యొక్క జననము, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క జననము అనేది ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అది చాలా శ్రేష్టమైనటువంటి జననము లేక పుట్టుక అనే మాట జ్ఞాపకం చేస్తాను. రెండవ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ద డెత్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క మరణము అసాధారణమైనటువంటి మరణము ప్రియులార. మూడవది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు ప్రభు పునాది యొక్క సమాధిని గెలిచి పునరుద్ధానుడుగా లేచినటువంటి ఆ గొప్ప సంఘటన.
నాలుగవది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ద ఎసెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు ఆరోహణం అవటం అనేది. ఈ 4 విషయాలు కూడా చరిత్రలో ఎవరికి జరగనటువంటివి, పునరావృతము కానటువంటి గొప్ప సత్యాలు, గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథములో జరిగాయి. క్రీస్తు ప్రభు ఆయన జన్మించాడు. ఆయన జననములో లోకానికి ఒక గొప్ప రక్షణ. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించాడు. ఆ మరణములో లోకము కొరకు, పాపుల కొరకు చేసినటువంటి ప్రేమపూర్వకమైన త్యాగ నిరతి. మూడవది పునరుద్ధానము అనగా ఆయన మరణమును, సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా లేచినటువంటి ఓ గొప్ప సంగతి అని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇక పునరుద్ధానమే గొప్ప సంగతి అంటే ఆరోహణము అనేది ఇంకా గొప్ప సంగతిగా మనం చూస్తూ ఉంటున్న తన తండ్రి దగ్గరకు ఎక్కిపోవుట. పునరుద్ధానము అనగా తిరిగి లేచుట, అంతవరకే. తిరిగి లేచినటువంటి యేసయ్య అక్కడే లేడు, మరి ఎక్కడికి వెళ్ళాడు? తన తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళాడు అని పరిశుద్ధ గ్రంథము వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననములో ఆయన జననమును గురించి చరిత్రలో ఎన్నో సత్యాలు, ప్రవచనాలు నెరవేర్పో మనం చూచాం. అలాగే క్రీస్తు ప్రభు యొక్క ఈ యొక్క జననము, మరణ, పునరుద్ధానాలు కూడా ప్రవచన నెరవేర్పే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. 3వ దినమున తిరిగి లేచాడు. ప్రియులారా, ఇది అసాధారణమైన సంగతి. చరిత్రలో, ఈ భూప్రపంచములో ప్రభువు ఒకవేళ బ్రతికించాడు తప్ప బ్రతికించినటువంటి వ్యక్తులు మరలా చనిపోకుండా లేరు. బ్రతికినటువంటి వ్యక్తులు చనిపోయారు, కానీ క్రీస్తు ప్రభు చనిపోయి లేడు. తిరిగి లేచి తిరిగి తన తండ్రి యొద్దకు ఆయన ఎక్కిపోయాడు. ఆరోహణము అనే మాటకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరొక శ్రేష్టమైనటువంటి మాట, ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, దైవవాక్యములో మనం చూస్తూ ఉంటుండగా లూకాసు వార్త 24వ అధ్యాయాన్ని మీరు తెరచి చూస్తే 51వ వచనములో యేసు ప్రభుట వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఎక్కడికండి? ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు తన తండ్రి యొద్దకు ఆరోహణమయ్యాను. అనగా ఆరోహణము అనగా ఒక మాట లేక అర్థము ఆలోచన చేస్తే ప్రత్యేకింపబడుట, లోకము నుండి, లోకస్తుల నుండి ఎక్కడికి ప్రత్యేకించబడ్డాడు? తన తండ్రి యొద్దకు, తన యొక్క పరలోకానికి ప్రత్యేకించబడ్డాడు. అందుకనే స్టెఫను సాక్ష్యములు అంటాడు, క్రీస్తు ప్రభువట ఆయన మరి ఎక్కడ ఉన్నాడు అంటాడంటే, ఈ యొక్క స్టెఫను రాళ్లతో కొట్టబడి రక్తాలు కారి చంపబడుచు ఉంటాడుగా అంటున్నటువంటి మాట. ఆయన తన తండ్రి యొక్క దేవుని కుడి పార్శ్వమున అధిరోహించి ఉన్నాడు. చనిపోయిన యేసు, సమాధి చేయబడిన యేసు, పునరుద్ధానుడైన యేసు, ఆరోహణుడైన యేసు ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకములో తన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన అధిరోహించాను అని దైవవాక్యం. కాబట్టి ఆరోహణం అనగా ప్రత్యేకపరచుట, ప్రత్యేకపరచబడుట. ప్రియులారా, ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము అని మ్యాథమెటిక్స్లో మనం వింటాం. అది తప్పనిసరిగా చెప్పుకోవాలి.
అవరోహణము అనగా డిసెండింగ్ ఆర్డర్, పై నుండి క్రిందకు 10 నుండి 9, 8, 7 అని 1 వరకు చెప్పటం అనేది. అసెండింగ్ ఆర్డర్ అంటే క్రింద నుంచి 1, 2, 3 అలాగే 10 వరకు, అలాగే పైకి మనం ఎక్కిపోవుట. ఆరోహణము అనగా ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కిపోవుట. చూసారా, దిగిపోవుట కాదు. కాబట్టి క్రైస్తవ జీవిత అనుభవాలు ఎలాగ ఉండాలంటే ఆరోహణ అనుభవాల్లో ఉండాలి. దేవునిలో పచ్చగా సారము వెదజల్లే క్రైస్తవుడిగా, కుటుంబముగా, విశ్వాసిగా ఉండాలి. సడలిపోయే విశ్వాసము కాదు, వేరుపారే విశ్వాసములో. అందుకనే ఏ మ్యాన్ వెంట్ డౌన్ ఫ్రమ్ జెరూసలేం టు జెరికో అనే మాట మనం చదువుకుంటాం. గుడ్ సమరిటన్ కథనంలో చూస్తూ ఉంటుంటే ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచూ ఉన్నాడు. ఇది ఆరోహణ క్రమం కాదు, అవరోహణ క్రమం. భక్తుడైన దావీదు గారు ప్రార్థిస్తున్నాడు, దేవా ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము. దట్ ఈస్ ద ఆర్డర్, దట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ క్రిస్టియానిటీ. దేవునిలో అభివృద్ధి, ఆశీర్వాదము. మనము ఒక్కొక్క మెట్టు కూడా అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి, భక్తిలోనికి, దైవత్వములోనికి ఎక్కిపోతూ ఉండాలి ప్రియులారా. ఎక్కడ నుండి? భూలోకము నుండి, భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులలో నుండి ప్రత్యేకించబడేది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణములో ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప సంగతి మనం చెప్పుకోవాలి. ఆ సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనం సైన్స్లో చదువుకున్న భూమి ఒక పెద్ద అయస్కాంతము. ద ఎర్త్ ఈజ్ ఎ బిగ్ మ్యాగ్నెట్. భూమి ఆకర్షణ శక్తి అని మనం చదువుకున్నాం. ఏదైనా ఒక వస్తువు మనము పైకి విసిరినప్పుడు, ఎంత పైకి విసిరినా అక్కడ నుండి మరలా అది భూమికి చేరటానికి కారణం మ్యాగ్నెటిజం, భూమి ఆకర్షణ శక్తి. ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణములో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి యొద్దకు ప్రత్యేకింపబడి ఆయన వెళ్ళుచూ ఉంటుండగా ఏ భూమి ఆకర్షణ శక్తి కూడా ఆరోహణాన్ని ఆపలేకపోయింది, నిలుపులేకపోయింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఎసెన్షన్. చూసారా ప్రియులారా, దేవుని కార్యాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటే ప్రత్యేకింపబడి ఉంటాయనే మాటలు ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు జోసెఫ్ పార్కర్ అనే ఒక సువార్తికుడు, జోసెఫ్ పార్కర్, ఆ సువార్తికుడు తన యొక్క భార్య చనిపోయింది. తన యొక్క భార్య చనిపోయిన తర్వాత ఆ సమాధి మీద న్యాచురల్గా ఏమి రాస్తామంటే మనం అక్కడ పుట్టినటువంటి తేదీ, మరణించిన తేదీ మనం రాస్తాం. కానీ జోసెఫ్ పార్కర్ అని సువార్తికుడు ఏం చేశాడంటే ఇక్కడ జననము అని రాశాడు, ఆ కుడివైపున ఆరోహణము అని రాశాడు. డేట్ ఆఫ్ బర్త్ రాశాడు. చనిపోయిన దినం రాయాలి, కానీ చనిపోయినది అని చెప్పటం లేదు. నా భార్య దేవుని దగ్గరకు ఆరోహణమయ్యింది, దేవుని దగ్గరకు చేర్చబడింది అనే నమ్మిక, విశ్వాసముతో ఆరోహణము అని తేదీని వేసి తన విశ్వాసాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అక్కడ తన ఉద్దేశ్యం ఏంటంటే తన యొక్క భార్య మరి తన యొక్క శరీరము సమాధి చేయబడింది, కానీ నిజమైనటువంటి తన యొక్క భార్య నిజముగా దేవుని సన్నిధికి ఆమె ఎత్తబడింది, ఆరోహణము చెందబడిందని తన నమ్మికను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈయన 1902వ సంవత్సరం నవంబర్ 28వ తేదీన ఈ యొక్క జోసెఫ్ పార్కర్ ఆయన మరణించినప్పుడట ఆయన మిత్రులు సమాధిపై
ఆయన ఆరోహణమైన తేదీని మాత్రమే వ్రాసారు తప్ప ఆయన మరణించినటువంటి తేదీని వ్రాయలేదట ప్రియులారా. ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ మరణము అంటే భయమవుతుందేమో కానీ ఆరోహణము అనగా దేవుని యొద్దకు చేర్చబడుట, దేవుని యొద్దకు ప్రత్యేకింపబడుట, దేవుని సన్నిధిలో దేవునితో ఉండుట అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ 3.5 సంవత్సరాలు భూలోకములో ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఎంతో పరిచర్యను జరిగించి, స్వస్థతలు జరిగించి, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటన చేసి ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిని గెలిచిన తరువాత 40 దినాలలో ఆయన ఏం చేశాడంటే 40 దినములందు 11 మారులు అనేక మందికి ప్రత్యక్షపరచుకున్నాడు అని దేవుని యొక్క వాక్యము. మనము దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునను తెలియరే అనే కీర్తనలో కూడా మనము ఈ యొక్క సత్యాలు పాడుకుంటూ ఉంటాం ప్రియులారా. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు ఏమయ్యాడు, ఆయన చరిత్ర ఏంటో మాకు తెలియదు అని అనటానికి అవకాశము లేకుండా ఆయన సజీవ సాక్ష్యం ఇస్తున్నాడు. చదువుకున్న ఈ వాక్య భాగము లూకా సువార్తలో 24వ అధ్యాయములో మనం 50వ వచనం నుంచి నాతో పాటు మరల మాటలు మనం చదువుకుందాం. సత్యాలు బయలుపరుస్తున్నాడు ప్రభు. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి, చూసారా, ఆయన వారిని ఆశీర్వదిస్తూ ఉంటుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాను. ఎక్కడికి ఆరోహణమయ్యాడు? పరలోకానికి ఆరోహణమయ్యాడు ప్రియులారు. ఎవరి దగ్గరికంటే తన తండ్రి యొద్దకే ఆరోహణమయ్యాడు అని పరిశుద్ధ గ్రంథము వ్రాయబడుతుంది. అందుకే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూస్తే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాను, ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యాను అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది ప్రియులారా. కాబట్టి మరి యొక్క ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి కాదు, ఆయన యొక్క ఆరోహణము కూడా ఎంతో విచిత్రమైనది, ఎంతో అద్భుతమైనటువంటిది ప్రియులారా, ఎంతో గొప్ప శక్తివంతమైనది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవుని జీవితము, క్రైస్తవుని జీవితములో ఆరోహణ అనుభవము, ఎక్కిపోయే అనుభవము లేకుండా మనం దిగిపోతూ ఉంటూ ఉన్నప్పుడు లోకములో పాపము చేత పట్టబడతాం, అపవాది చేతికి చిక్కబడతాం. ఆ యొక్క మరి మనం గుడ్ సమర్టన్లు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యెరూషలేము అనగా దేవుని సమాధాన పట్టణం నుండి దిగిపోతున్నటువంటి వ్యక్తి ఎలాగైతే దొంగల చేతికి దొరికి అతను కొట్టబడ్డాడో, కొన ఊపిరితో ఉన్నాడో, అలాగునే ప్రభు యొక్క సన్నిధి నుండి ఆశీర్వాదాలు కోల్పోయి భూలోకానికి దిగి వస్తూ ఉంటున్నప్పుడు పాపము మన మీద రాజ్యం ఏలుతూ ఉంటుందనే మాటలు ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియులారా, మరొక చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది. ఇక్కడ నెపోలియన్ చక్రవర్తి అట, ఆయన తన కుమారుని గుర్రమ మీద ఆయన తీసుకుని వచ్చి తన ముద్దుల కుమారుని నెపోలియన్ బోనపార్ట్ అని ఆ యొక్క చక్రవర్తి అంటున్నాడు, నాయనా నీకేం కావాలి అని అడుగుతూ ఉంటుండగా తండ్రి అనుకుంటున్నాడు, నా కుమారుడు రాజ్యము కావాలి, రాజ్యములో అది కావాలి, ఇది కావాలి అడుగుతాడు అని అనుకుంటూ ఉన్నాడేమో. కానీ తన కుమారుడు ఏమంటున్నాడో తెలుసా? డాడీ, ఇదిగో ఈ యొక్క గుర్రాన్ని దిగి
ఈ బురదలో ఆడుకోవాలని ఉంది డాడీ అంటున్నాడట. చూసారా ప్రియ దేవుని బిడలారా, మన తండ్రి అయినటువంటి దేవుడు వాడబారినటువంటి అక్షయ కిరీటాలు తన ప్రియులైనటువంటి వారికి ఆయన అనుగ్రహించాలని ఆయన తన బిడ్డలను ప్రేమతో అరులు చాచి అడుగుచూ ఉంటుడుగా, ఈ నెపోలియన్ కుమారుడు ఎలాగైతే ఈ భూ సంబంధమైన జీవన స్రవంతిలో, ఈ పాప భూయిష్టమైన లోకములో మానవునికి అంటుకుని ఈ బురదలో కోరికను ఆడుకోవాలని అనుకుంటున్నాడు, అలాగే మానవ జీవితము కూడా ఈ లోకానికి అంకితమైపోతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రభు భూలోకములో ఉన్నటువంటి మానవాళికి పాపము అంటకుండా తన పరిశుద్ధ రక్తము చేత కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచబడి పరలోకములో ఉన్న తన తండ్రికి బహుమానముగా మనమందరం కూడా అందించబడాలని క్రీస్తు ప్రభు భూలోకములో ఆయన తపన చెందుతూ ఉంటుండగా, వేదన చెందుతూ ఉంటుండగా, మన కొరకు కలువరిగిరిలో ప్రతి రక్తపు బొట్టు ఆయన చిందిస్తూ ఉంటుండగా మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ శ్రేష్టమైన జీవితాన్ని కాలరాచి మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అశాశ్వతమైనటువంటి ఇదిగో భౌతిక సంబంధమైనటువంటి జీవనాన్ని, అల్పమైనటువంటి భోగభాగ్యాలను మానవుడు కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుని యొక్క జీవితము, క్రైస్తవుని యొక్క జీవితము, విశ్వాసి యొక్క జీవితము ఏ విధంగా ఉండాలి అని దేవుని వాక్యం అంటుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెదకండి. మన కొరకు ప్రభు ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి మన నీతి విషయమై ఆయన 3వ దినాన సమాధిని, మరణమును గెలిచి ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, మనమందరము కూడా దేవుని పిల్లలముగా ఉన్నాం. ఆయన ప్రియులైన కుమార్తెలుగా మనం ఉన్నాం. ప్రియులారా, కాబట్టి క్రీస్తు ప్రభువుతో మనం లేపబడిన వారముగా ఉన్నాం. మనము భూ సంబంధము కాదు, పరలోక సంబంధము. ప్రియులారా, మన యొక్క మనస్సు అశాశ్వతమైన వాటి యందు కాదు, శాశ్వతమైనది, నిత్యమైనది పరలోక రాజ్యం ఉన్నదని మనం ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలి. మన కన్నులు పైకెత్తాలి. అందుకే 121వ కీర్తనలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే మన ప్రభువు వైపు, మన ప్రభువు ఉన్న పరలోక రాజ్యము వైపు మనము కన్నులు ఎత్తవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. ప్రియులారా, కాబట్టి మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు ఎలాగున్నాడటండి? దేవుని అనగా తన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం. ఎంత సంతోషకరమైనటువంటి సంగతి అండి! భూ సంబంధమైనటువంటి జీవితంలో అన్యాయమైనటువంటి తీర్పును తీర్చి నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువుని పాపులైనటువంటి వారు మరణానికి అప్పగించినప్పుడు పరలోక అధికారిగా ఉన్న క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, మరణమును గెలిచినటువంటి దేవుడగా మీరు కన్నులు చూచి ఆశ్చర్యపడవలసినటువంటి రీతిలో ఆయన భూమి మీద లేడండి. ఆయన పరలోకములో తన తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆనందిస్తూ ఉన్నట్లుగా దైవవాక్యము రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, అందుకని కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చూశారండి, మానవుడు ఈ లోకములో అంధకార సంబంధమైన జీవితములు బందీగా ఉన్నాడు. ప్రియులారా, ఆ బందీగా ఉన్నటువంటి వ్యక్తులను విడుదల చేయాలంటే దానికి కొంత పరిహారము అనేది చెల్లించాలి. ఈ లోకములో ఏ పరిహారము వలనో ఆ బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించలేదు. ప్రియులారా, కానీ క్రీస్తు ప్రభు చిందించినటువంటి పరిహారం ఏమిటని ఆలోచన చేస్తే ఆయన తన యొక్క ప్రాణమును పెట్టి ఉన్నాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు క్రయధనముగా ఆయన చెల్లించి ఉన్నాడు.
కాబట్టి యేసు ప్రభు ఆయన భూలోకానికి విమోచన క్రయధనముగా ఆయన వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే తను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది. అందుకని ఆయన యొక్క రక్తములో కడగబడి విడుదల చేయబడినటువంటి క్రైస్తవులము. మరి మనము మన కొరకు యేసు ప్రభు సమాధిని గెలిచి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వాన్ని అధిరోహించి ఉంటుండగా ఆయన పిల్లలమైనటువంటి మన జీవితాలు కూడా ఎలాగూ ఉండాలి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఆయన అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను ఆయన అర్పించుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రియా దేవుని బిడలారా, ప్రియా దేవుని కుటుంబీకులారా, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో చూస్తే యేసు ప్రభువు ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు పొందేను. ఆయన దేవదూతలకు కనబడేను. రక్షకుడని జనములలో ప్రకటించబడేను. ఆరోహణుడై తేజోమయుడాయను. చూసారండి ఎంత గొప్ప మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క ఆరోహణ ఆదివారం ఈవేళ తక్కిన పాఠాలు నేను టచ్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఈవేళ కేవలం ఆరోహణము చాలా శ్రేష్టమైనది. మన జీవితాల్లో లోకము నుండి మనము ప్రత్యేకించబడాలి. లోకము నుండి ప్రత్యేకించబడాలి. మనము పాపము నుండి ప్రత్యేకించబడాలి. మన ప్రభువుతో సాంగత్యం చేయటానికి మనము భూమి మీద నుండి మనము పరలోకానికి ఆరోహణమవ్వాలి. ఆరోహణుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయనతో మనం ఉండటానికి ఈ భూలోకములో సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగన ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నందము నాకు మరల పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.
ప్రార్థన. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలయ. దేవా, ఆరోహణ ఆదివారపు ఆరాధనలో పాల్గొని నాయన ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రియులైన కుటుంబాలను దీవించండి, విశ్వాసులను దీవించండి. మీరిచ్చినటువంటి వాక్యము నాయన మాలో ఫలించినట్లు కృప చేయండి. నాయన మా జీవితాల్లో ఆరోహణ అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించండి. నాయన యవనస్తుల విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నా. నాయన సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎండల యొక్క తీవ్రత నాయన తగ్గించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి, అయ్యా నీ మాట చెప్పున తండ్రి వారు బలము పొందుకొని స్వస్థతలు పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థిస్తున్నా. మా దేశము కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వము కొరకు నీ సన్నిధిలో మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, ఇదిగో పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన జరుగుచున్న ప్రతి దినము అనుదిన నాయన ఆరాధనలు అన్నిటినీ కూడా మీరు దీవించి, దేవా నీవిచ్చిన వాక్యము ద్వారా అనేక మంది ధైర్యం పొందుకొని ఆదరించబడి నాయన ఆశీర్వదించబడినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, నీ పునరుద్ధాన బలము చేత నింపండి నాయన. నీ ఆరోహణ శక్తి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఎండల యొక్క తీవ్రత తగ్గించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోనికి తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనేయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.